వారాలుగా నేను జకర్యా గ్రంథములో నుండి జకర్యాకు కలిగిన కొన్ని దర్శనాలు నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. మొదటి దర్శనం మనం చూసాము. ఎర్రని గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక మనుషుడు, పక్కన చుక్కల గుర్రములు ఉండటం మనం చూసాం. రెండవ దర్శనంలో 4 కొమ్ములు 4 కంసాలు కూర్చున్న దర్శనం చూసాం. మూడవది కొలనూలు చేత పట్టుకొని యెరూషలేము కొలుచుచున్న దర్శనం మనం చూసాం. నాలుగవది యెహోషువ మలిన వస్త్రములతో నింపబడి ఉండటం, అతని వస్త్రములు తీసివేయబడి ప్రశస్త వస్త్రం ధరించాలని చెప్పటం మనం చూస్తాం. ఐదవది సువర్ణమయమైనటువంటి దీపస్తంభమును, అటు ఇటు 2 ఒలివ చెట్లు ఉన్న దర్శనం మనం చూసాం. తర్వాత ఎగిరిపోవు పుస్తకం గూర్చిన దర్శనం మనం చూసాం. 6. ఏడవది ఈరోజు మనం ఒక దర్శనాన్ని చూస్తాం. 7వది జకర్యా చూస్తున్న దర్శనం ఏంటో మనం చూద్దాం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇది ఏమిటి అని నేను అడిగి తిని, అందుకతడు ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. నేను మరలా తేరు చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. శంకుబుడ్డి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమున భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదరని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, సీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈరోజు జకర్యాకు కలిగిన 7వ దర్శనం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఈ దర్శనంలోంచి ప్రభు మనతో మాట్లాడునుగాక, తన స్వరం మనకి వినిపించునుగాక. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరోసారి నేను వందనాలు తెలియజేస్తున్నానండి. కొంత సమయం ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక దూత, అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నువ్వు నిదానించి చూచి యువతలకు వచ్చున్నదేమిటో కనిపెట్టు అని జకర్యాతో చెప్తుంటే, ఆ జకర్యా ఇదేమిటని అడిగి తిని, ఇదేమిటి అని నేను అడిగి తిని. అప్పుడు ఆ దూత చెప్తుంది, ఒకటి కనబడుతుందంట. ఏం కనబడుతుందంటే జకర్యాకి, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురు అని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చొని ఉన్న ఒక స్త్రీ కనబడెను. ఆమేన్. గమనించాలి ఈ సమయంలో. ఈరోజు దర్శనం ఏంటంటే, తూములో కూర్చొని ఉన్న స్త్రీ. చెప్పండి అందరూ. కొల తూములో కూర్చొని ఉన్న ఒక స్త్రీ అని రాసుకోండి. బ్రాకెట్లో మీరు ఆ తూము అనేది దేనికి గుర్తుగా ఉందంటే, తూములో కూర్చున్న స్త్రీ అంటే, తూము అంటే ఒక గంపెడు ధాన్యాన్ని తూము అంటారు. ఆమె చెప్పండి. ఒక గంపెడు ధాన్యాన్ని తూము అంటారు. అంటే తూము అనొచ్చు, లేక గంప అని అనొచ్చు, లేక బొట్ట అనొచ్చు. ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడ కూర్చుందంటే బొట్టలో కూర్చుంది. ఈ స్త్రీ ఎక్కడ కూర్చుందంటే గంపలో కూర్చుంది ఈ స్త్రీ. ఆమేన్. ఎవరయ్యా ఈ స్త్రీ అంటే, ఈ స్త్రీ ఇజ్రాయేలీయులకు సూచన. ఆమేన్. ఈ స్త్రీ ఎవరు చెప్పండి? ఇజ్రాయేలీయులకు సూచన. ఈ స్త్రీ ఎక్కడ కూర్చుంది? తూములో కూర్చుందట. తూములో కూర్చుందంటే
ఒక గంపలో కూర్చుంది, లేక ఒక బుట్టలో కూర్చుంది. అయితే దానిపైన ఒక మూతగా ఏం పెట్టారట? సీసపు బిళ్ళ దానికి మూతగా పెట్టారంట. ఆ యొక్క తూముకి పైన, ఆ బుట్టకు పైన సీసపు మూత పెట్టారంట. సీసపు బిళ్ళ, ఆమేన్, సీసపు బిళ్ళ పెట్టారట. అయితే దాంట్లో స్త్రీ కూర్చుంది. బొట్టలో మూత ఏం పెట్టారు? సీసపు బిళ్ళ మూత పెట్టారు. ఇప్పుడు స్త్రీ ఎక్కడ కూర్చుంది చెప్పండి? గంపలో కూర్చుంది. అందరూ చెప్పండి. గంపలో ఎక్కడ కూర్చుంది స్త్రీ? చెప్పాలి అందరూ. గంపలో కూర్చుంది స్త్రీ. మూత ఏంటి? సీసపు బిళ్ళ అనేది మూతగా పెట్టారంట. ఆ స్త్రీ ఎవరు? ఇజ్రాయేలీయుల ప్రజలు. చెప్పండి, ఇజ్రాయేలీయుల ప్రజలు. అయితే ఆమె గురించి మరలా రాయబడి ఉంది, ఆమె దోషమూర్తి అని రాయబడి ఉంది. ఆమె చేస్తున్న పాపం ఏంటంటే ఒక దోషం ఉంది. ఏంటా దోషం అని గమనించగలిగినట్లయితే, గంప అనేది దేని గుర్తంటే వ్యాపారానికి. సీసపు బిళ్ళ అని రాయబడి ఉంది. సీసపు బిళ్ళ దేని గుర్తంటే అండి, దాన్ని ఏమంటారంటే రాయి. చెప్పండి, రాయి. ఏ రాయి చెప్పండి అందరూ? ఏ రాయి అండి? ఇప్పుడు తూనికి రాళ్ళు ఉంటాయి చూసారా? తూనికి రాయి ఏమో సీసపు బిళ్ళ, గంపేమో వ్యాపారానికి గుర్తు. ఆమె చెప్పండి, గంప వ్యాపారానికి గుర్తు. వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఏముంటాయి మరి? రాళ్ళు, తూనికి రాళ్ళు ఉంటాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పాలి? వ్యాపారం నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? షీనారు దేశం వెళ్ళి, బబులోను దేశం చెరలోకి వెళ్ళి, అక్కడ అన్యులు చేస్తున్నటువంటి వర్తక వ్యాపారాలు, బిజినెస్లన్నీ కూడా వారిని చూసి నేర్చుకున్నారట. చూసి నేర్చుకొని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వ్యాపారాలు, ఈ లోక సంబంధమైన వర్తక వ్యాపారాలు, బిజినెస్లు ఏమంటే చేయటం మొదలు పెట్టారండి. ఎవరు? ఇజ్రాయేలీలు ప్రజలు. ఆమేన్. గమనించాలి, ఈ లోక సంబంధమైన వ్యాపారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏమండి ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకున్న అనుభవాలు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఆ తూము అనేది ఒక కొలత వేసేటువంటి ఒక గంప, కొలత వేసే ఒక గంప. అలాగనే తూనిక రాళ్ళు అనగానే మనకు అర్థమవుతుంది వ్యాపారం అని. చెప్పండి, ఒక గంప, తూనిక రాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఆ స్త్రీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఆ స్త్రీ ఎవరు? ఇజ్రాయేలీలు. ఆమె చేస్తున్న వ్యాపారం ఏంటి ఇప్పుడు చెప్పండి? వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి? ఈ లోక సంబంధమైన వ్యాపారాలు, ఈ లోక సంబంధమైన బిజినెస్లు వాళ్ళు చేయటానికి సిద్ధపడ్డారు. ఈ లోక సంబంధమైన ఏమండి సంపాదన కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి ధనం కొరకు ఏమండి ప్రాకులాడే అనుభవాలతో ఉంటూ ఏమండి దాంట్లో నిమగ్నమైపోతున్నారు. ఈ లోక సంపాదనలో, ఈ లోక సంబంధమైన వ్యాపారాలలో, ఈ లోక జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు, లోకాన్ని మాత్రం బాగా ప్రేమిస్తున్నారు. ఆమేన్. లోకానికి, లోకంలో ఉన్న పనులకు, లోకంలో ఉన్న కార్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఉద్యోగాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వ్యాపారాలకు, సంపాదనకు, అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, బంగారం పోగేద్దాం, వెండి పోగేద్దాం, ఏమండి బిల్డింగ్లు కట్టేద్దాం, ఏదో చేసేద్దాం అని చెప్పేసి అని ఏమండి తెగ ప్రాకులాడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏమండి ఈ లోక సంబంధమైన వర్తక వ్యాపారాల్లో, బిజినెస్ల్లో మునిగిపోయి ఉన్నారు. అదే మరి ఆ తూమ్ అంటే కొలగంప. ఆ యొక్క సీసపు బిళ్ళ అనేది తూనిక రాళ్లకు గుర్తుగా ఉంది. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే దోషమూర్తి. వాళ్ళు చేస్తున్న పాపం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుట, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుట, ఈ లోకాన్ని ప్రేమించుట, పరలోకం మీద దృష్టి లేకుండా భూ సంబంధమైన వాటి మీదే మనసు కలిగి ఉండుట
సూచనగా ఉందన్నమాట ఈ యొక్క పాఠం. హల్లెలూయా. గమనించండి. అయితేనంటండి, ఇద్దరు స్త్రీలు ఉన్నారట. ఆ ఇద్దరు స్త్రీలు గంపలో కూర్చున్నటువంటి ఈ స్త్రీని తీసుకుపోతున్నారట రెక్కలతో, కొంగ రెక్కలతో. కొంగ అనేది అపవిత్రమైన పక్షి బైబిల్ ప్రకారం. ఎందుకంటే బైబిల్లో కొన్ని పక్షులు అపవిత్రమైనవిగా ప్రభు ఎంచాడు. ఏవైతే డెక్కలు లేకుండా ఉంటాయో, నెమరు వేయకుండా ఉంటాయో అవి మీకు అపవిత్రం, అవి తినకూడదు అని అన్నాడు. ఆమేన్. ఇప్పుడు అన్ని పరిశుద్ధమైపోయినాయి, ప్రార్థన చేసుకొని తింటే అన్ని పవిత్రమైపోయినాయి అని చెప్పేసి అని మనం స్తోత్రం చెప్పుకొని తినేస్తున్నాం. ఆమేన్ చెప్పండి. కానీ యేసు ప్రభు ఆ పూర్వం పాత నిబంధన కాలంలో ఏమండి కొన్ని అపవిత్రమైనవి, కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అని చెప్పటం జరిగింది. లేవ్యాకాండం 13వ అధ్యాయం ప్రకారం 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం కొంగ అనేది అపవిత్రమైంది. ఆమేన్. అయితే కొంగలాంటి రెక్కలు వాళ్ళకు ఉన్నాయంట ఇద్దరు స్త్రీలకు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరయ్యా అంటే ఈ దోషమూర్తి ఉందే, ఈ దోషమూర్తి యొక్క ప్రతినిధులై ఉన్నారు, పాపమును నడిపించే నాయకులై ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీలు పాపానికి ప్రేరేపించే, మనిషిని పాడు చేసేటువంటి ఏమంటే సాతానుకును, సాతాను శక్తులకును సూచనగా ఉన్నారు ఆ ఇద్దరు స్త్రీలు. ఆమేన్. వీరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ స్త్రీని, ఆ గంపలో కూర్చున్న ఆ స్త్రీని అంటే షీనారు దేశానికి తీసుకెళ్తున్నారట. ఆ షీనారు దేశం ఏంటంటే బబులోను దేశం అని అర్థం. ఆమె చెప్పండి. షీనారు దేశానికి మరొక పేరు బబులోను. వీళ్ళందరూ వర్తక వ్యాపారం, సంపాదన ఎలా సంపాదించాలి ఏంటన్న ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? బబులోనులో నేర్చుకున్నారు. అయితే లోకంలో వాళ్ళు లోకాన్ని చూసి నేర్చుకున్నారు. దేవుని బిడ్డలు సంఘం లోకాన్ని చూసి నేర్చుకోకూడదు, మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి. ఆమేన్. లోకం మన మాదిరిలో నడవాలి, మనం లోకం మాదిరిలో నడవకూడదు. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? లోకం జిగేల్ అనే బట్టలు వేస్తారు. జిగేలమంటూ ఉన్నటువంటి కొత్త ఫ్యాషన్ డ్రెస్సులు వేస్తే వాళ్ళని చూసి నువ్వు వేయటం కాదు, నిన్ను చూసి లోకం నీ మాదిరిలో నడవాలి. ఆమె చెప్పండి. టైట్ జీన్ ప్యాంట్లు వేస్తారు వాళ్ళు. దేవుని బిడ్డలు టైట్ జీన్ ప్యాంట్లు వేయొచ్చా? నువ్వు వేస్తే, నీ పిల్లలకి వేయిస్తే నువ్వేం చేస్తున్నట్టు లెక్క? దాన్ని బట్టి చెప్పండి. నువ్వు లోకం మాదిరిలో నడుస్తున్నావు అని అర్థం. ఆమె చెప్పండి. లోకం మాదిరిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. సగం డ్రెస్సులు వేస్తారు కొంతమంది. సగం డ్రెస్సులు, ఫుల్ డ్రెస్సులు వేయరండి. ఏం డ్రెస్సులు? ఒళ్ళు కనబడేలాగా, కండలు కనబడేలాగా, బాడీ కనబడేలాగా. అవసరమా? నువ్వు లోకపోకడలో పోవద్దు, లోకం నిన్ను ఫాలో అవ్వాలి. ఆమె చెప్పండి. అలా మారాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోకస్తులు మనల్ని చూసి నేర్చుకోవాలండి, మాదిరిగా ఉండాలండి. మనం చర్చికి క్రమంగా వస్తుంటే మనల్ని చూసి అనేక మంది వాడు కూడా చర్చికి వచ్చేలా ఉండాలి. నిన్ను చూస్తే వాళ్ళే బాలే, మనమేం పోతావు? ఇక్కడ ప్రభు శరీరం తింటావు, అక్కడేమో అమ్మర తింటావు. బయట ఇక్కడ ప్రభు రక్తం తాగుతావు, బయట మందు తాగుతావు. ఇక్కడ స్తోత్రం అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ చప్పట్లు మహింపరుస్తావు, బయట అందరితో గొడవలు ఆడతావు. వాళ్ళు చూసి వాళ్ళే బాగలేదు, ఇంక మనమేం పోతావరా బాబు, వాళ్ళే మారలేదు, ఇంక మనమేం పోతాం చర్చికి అన్నట్టు మనం ఉండకూడదు. ఆమెనంటలా మీరు. లోకానికి ఒక మాదిరికరంగా ఉందుము కాక. ఈ లోకాన్నైనను, లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదు. ఆమేన్. వీళ్ళు లోక సంబంధమైన వ్యాపారాలలో ఏమండి వాటిలో ఆరితేలి వాటిలో మునిగి తేలుతున్నారు. అంటే వాళ్ళకి ఏ మనసు వచ్చిందంటే ఈ భూలోక సంబంధమైన మనసు.
అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, అది పోగేద్దామని. అందుకనే బైబిల్లో రాయబడింది, వాళ్ళ ధనం ఎక్కడుండునో వారి మనస్సు అక్కడ ఉండును. వారి కడుపే వాళ్ళ దేవుడు. ఇంకా దేవుడు అవసరంలో వాళ్ళకి డబ్బుంటే చాలు, కడుపు నిండితే చాలు. అందుకనే మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. కడుపు నిండితే చాలరా బాబు, ఇంకా ఆ కడుపే దేవుడు అన్నట్టుంటారంట. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు, సిగ్గుపడాల్సిన విషయాల యందు అతిశయపడుచున్నారు. చూసారా, సిగ్గుపడాల్సిన విషయాలందు అతిశయపడుతున్నారంటే చాలా మంది. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారట. చూసారా, దేని మీద మనసు? భూ సంబంధమైన. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో చేస్తున్న దోషం ఏంటయ్యా? ఈ లోక సంపాదన, ఈ లోక వ్యాపారాలు, ఈ లోకం మీద మనస్సు, ఈ లోక సంబంధమైన మాలిన్యాలు, ఈ లోక సంబంధమైన మర్యాదలు, ఈ లోక సంబంధమైన మానవుల ఆచారాలు, ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారండి. ఆమేన్. అందుకని ఈ జకరియా గ్రంథంలో 6వ వచనంలో అన్నాడు కదా, 5 అధ్యాయం 6వ వచనంలో, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. లోకమంత జనులు అలా ఉంటున్నారు, దోషమూర్తులైపోతున్నారు. దోషంతో నింపబడిపోయింది ఈ లోకం, పాపంతో నింపబడిపోయింది ఈ లోకం, ధన వ్యామోహాలతో ఈ లోకం ప్రజలు నింపబడిపోయారు. లోకం అంటే మనుషులు. చెప్పండి, లోకం అంటే ఎవరు? మనుషులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, మనుషులోయ్. హల్లెలూయా. లోకమంతా వ్యాపారాల్లో, సంపాదనలో, దాంట్లో దీంట్లో మునిగి తేలాడుతున్నారు. దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలించేస్తున్నారు. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వట్లేదు. ఈ లోకం మీదే, ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటున్నారు, కానీ పరలోకం మీద, పరలోక సంబంధమైన వాటి మీద ఏమండి మనసు పెట్టుకోవట్లేదు. ఆమేన్. అందుకనే షీనారు దేశానికి వెళ్ళిపోయేలాగా దేవుడు చేస్తున్నాడంట. ఆ యొక్క దోషమూర్తిని ఆ ఇద్దరు స్త్రీలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే సంఘంలో దోషమూర్తి అనే పాపము ఉండకూడదు. షీనారు దేశం అనే బబులోనికి వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. సంఘములో దోషము, పాపం ఉండకూడదు. అది సంఘములోంచి, ఏమంటే దేవుని బిడ్డలలోంచి దూరంగా దేశంలోంచి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అదే మరి అర్థం. ఆ దోషమూర్తి యొక్క పక్కన ఇద్దరు స్త్రీలు ఉన్నారే, ఆ దోషమూర్తి యొక్క ఇద్దరు ప్రతినిధులు అనమాట వాళ్ళు. ఆ దోషమూర్తిని నడిపించేవారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ తూము అనే గంప కొలత దేని గుర్తుగా ఉంది? వ్యాపారానికి. ఆ సీసపు, చెప్పండి ఏంటది? సీసపు బిల్ల దేని గుర్తుగా ఉంది? తూనికి రాయికి గుర్తుగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్లు లెక్క? ఇప్పుడు ఇజ్రాయేల్, ఆ స్త్రీ ఎవరు? ఇజ్రాయేలీయ ప్రజలు. వాళ్ళు చేస్తున్న దోషం ఏంటి? ఈ లోక సంబంధమైన వ్యాపారాలలో వాళ్ళు మునిగి తేలుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఈ దర్శనం బట్టి మనము కూడా ఇజ్రాయేలీలు, శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు అయితే మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. మనము కూడా ఈ లోక సంబంధమైన వ్యాపారాలలో, ఉద్యోగాల్లో, ధనమోసంలో మనం కూడా చిక్కిపోకుండా, ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టుకోకుండా, పరలోక సంబంధమైన వాటిపై, పరలోకంపై, ప్రభువుపై మనం మనసు పెట్టుకొని జీవించాలి, సిద్ధపడాలి ప్రభువు కొరకని ఈ పాఠం నేర్పిస్తుంది. ఆమేన్. ఏమండి, ఈ లోకంలో ధనవంతులారా మీరు ఈ చివరి దినాల్లో ధనాన్ని సమకూర్చుకోకండి అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి అందరూ. యాకోబు పత్రిక 5వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చదవండి. ఇదిగో ధనవంతులారా, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి మీ మీదకి వచ్చడి ఉపద్రవములు గూర్చి ప్రలాపించి ఏడువుడి. ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, ఇదిగో మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను. మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను. చిమ్మెటలు కొట్టిన వాయెను. మీ బంగారమును మీ వెండియు మీ తుప్పు పట్టినవి. బంగారం వెండి తుప్పు పట్టినవి. తుప్పు పట్టింది. వాటి తుప్పు వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ ఇదిగో చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీరు డబ్బు మీద ఆశతో ఆపేక్ష ఏం చేస్తారంటే కూలి పని చేసిన వాళ్ళకు కూడా కూలి ఇవ్వకుండా దాచిపెట్టేసుకుంటున్నారు. మీ కోతవారి కేకలు మీతో మీ పని చేసిన వారు ఉన్నారే, జీతం చేశారు, కూలి పని చేశారే, వాళ్ళు మొర పెడుతున్నారు దేవుడికి. సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. అది చెవుల్లో చూస్తుంది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. పని చేశారే, పని చేసిన వాళ్ళు కూలి ఇవ్వాలని తెలీదా? పని చేయించుకున్నావు, మంచిగా పని చేయించుకున్న వాళ్ళకి కూలి ఇవ్వాలని తెలీదా? అంత ఇంగిత జ్ఞానం లేదా? పిసనారితనం ఎందుకు? ఇవ్వబుద్ధి కాదా నీకు? వారు దేవుడికి మొరపెడితే ఆ శిక్ష దేవుని కోపాగ్ని మీదకి వచ్చింది. జాగ్రత్త. పనివాడు జీతానికి పాత్రుడు అని బైబిల్ చెబుతుంది. ఆమెన్. మనం పని చేయించుకున్న వాళ్ళకి జీతం అనేది ఇవ్వాలి, సరిగ్గా కరెక్ట్గా ఇవ్వాలి. ఆమెన్. వాళ్ళు బాధపడితే, వాళ్ళు గాయపడితే దేవుడు ఆ మొర వింటున్నాడు. ఆమెన్. వీళ్ళు ధనం మీద ఆశతో, డబ్బు ఎక్కడ పోయిద్దిరో బాబు అని, ఎక్కడ ఖాళీ అయిపోద్దిరో అని చెప్పేసి అని డబ్బు మీద మనసుతో పిసనారిగా చేస్తూ ఉంటారు చాలామంది. ఆమేన్. కాబట్టి ధనవంతులారా, మీ డబ్బు పాడైపోద్ది. జాగ్రత్త. మీ వెండే కానీ మీ బంగారమే కానీ తుప్పు పట్టిపోద్ది. ఆఖరికి మీ బట్టలు కూడా చెమట్లు కూడా కొరికేసి బెజ్జాలు పెట్టి దేనికి పనికి రాకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు. అంత దరిద్రం మీ మీదకి వచ్చింది. జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి అంత్యదినాల యందు అయ్యా ఏం చేయకూడదట? ధనము సమకూర్చుకోకండి. హల్లెలూయా. అంత్యదినాల యందు మనం ధనం కాదు సమకూర్చుకోవాల్సింది. ఏం సమకూర్చుకోవాలి? దేవుని రాజ్యములో చేర్చబడేటువంటి ఏమండి అమూల్యమైన విషయాలను, పాఠాలను మనం సమకూర్చుకోవాలి. హృదయం అంటే దేవుని వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ లోకాన్ని స్నేహించి ఈ లోకంలో అది సంపాదించుకుందాం, ఇది పోగేసుకుందాం అనుకున్నటువంటి బైబిల్లో మనం చూస్తాం. ఆమె ఎవరండి? లోతు భార్య. ఎంతమందికి తెలుసు లోతు భార్య? తెలుసా? చూసొచ్చారా? ఆమె అయితే లోతు భార్య గురించి మనం విన్నాం, బైబిల్లో చదివాం కదా. లోతు భార్య అని ఉంది కానీ భార్యకి పేరు లేదు. అక్కడ పేరు లేని భార్యలు కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఏమి లేని భార్యలు? పేరు లేని భార్యలు ఎవరో చెప్పనా? కొంతమంది జ్ఞాపం చేస్తా. లోతు భార్య మొట్టమొదటి లెక్క వేసుకుందాం. రెండవది ఏమండి సంసోను వాళ్ళ అమ్మగారి పేరు లేదు బైబిల్లో. మనోహ భార్య. ఏబు భార్య పేరు లేదు బైబిల్లో. ఏబు భార్య. ఇలాగ పేరు లేని భార్యలు కొంతమంది ఉన్నారు. అలాగనే లోతు భార్య మనం చూస్తే లోకాన్ని, సొదొమ గొమొర్రాలో పాపం ఎక్కువైపోతే దేవుడు దాన్ని విడిచిపెట్టండి అమ్మా, దాంట్లో మీరు ఉండకండి, మీరు వెళ్ళిపోండి, నేను చూపించే ఆ దేశానికి మీరు వెళ్ళండి, ప్రాంతానికి వెళ్ళండి అని మాట్లాడితే ఏమండి విడిచిపెట్టి వెళ్తున్నారా? మంచిగా వెళ్తున్నారు. మళ్ళీ అన్నాడు, ఇదిగో మీరు వెళ్తున్నారు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి మాత్రం చూడకండి అన్నాడు. ఏం చెప్పాడమ్మా? చెప్పండి అమ్మా. అమ్మలారా చెప్పండి, అయ్యలారా చెప్పండి. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ లోకం వైపు చూడవచ్చా అండి? లోతు భార్య ఏం చేసిందండి? మరలా నాకు బంగారం కావాలి,
మరలా నాకు వెండి కావాలి, మరలా నాకు లోక ఆశలు కావాలి అని వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోయింది? అంతే మరి, ఉప్పు స్తంభంగా మారిపోయి పతనం అయిపోయింది అన్నమాట. చూసారా? ఈ లోక స్నేహం, లోక ఆశలకి మీరు లోనైతే నాశనమే కానీ మంచిది కాదు. ఆమె చెప్పండి. ఈ లోక ప్రేమలో ప్రేమించేవాడు, ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడట. ఇంకొకరు మనం బైబిల్ ఆకాను, మీకు తెలుసు కదా ఆకాను కూడా ఈ లోక సంబంధమైన ధనం కోసం ప్రాకులాడాడండి. ఆకాను వెండి బంగారాలు దొంగిలించాడట, తీసుకొచ్చి గుడారం కింద భూమిలో కప్పెట్టాడట. ఎక్కడండి? భూమిలో కప్పెడితే దాన్ని బట్టి దేవుడు అతని కుటుంబాన్ని రాళ్లతో రువ్వి చంపమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆమెన్. ఎంత ఘోరమైన శిక్ష వచ్చిందండి. అంతేకాదండి, ఇంకెవరు మనకు తెలుసు? గెహాజీ తెలుసు కదా. గెహాజీ నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్నే తెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధమైన ధనాన్ని ఆశించి, ఆ దుస్తులను ఆశించి, వెండిని ఆశించి, ఏమండి ఆయన తీసుకొచ్చిన బంగారాలు వైడూర్యాలు ఆశించి, ఏమండి నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఆమెన్. మనకు అవసరం అంటారా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు అవసరం అంటారా? ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు అవసరం అంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకుండా ఉందముగాక. పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. ఎందుకంటే ఈ లోకం సంపాదన ఎలా గతించిపోద్దో తెలుసా? బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. ఇక్కడ స్త్రీ కనబడుతుంది బైబిల్లో. ఒక స్త్రీ, యెజబెలు స్త్రీ. ఏ స్త్రీ? ప్రకటన గ్రంథంలో అంటాడు, తుతైరా సంఘంతో నేను అనేది, నీ మీద నేను ఒక తప్పు మోపుచున్నాను. తుతైరా అనే పట్టణంతో ప్రభు సంఘంతో మాట్లాడతాడు. యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఆమె దోషమూర్తి. ఆమె చెప్పండి. ఆమె దోషమూర్తి అనే పాపాన్ని మనం ఉండనివ్వకూడదు మనలో. ఆమేన్. సంఘములో దోషమూర్తి అనే పాపము ఉండకూడదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇద్దరు స్త్రీలు వచ్చి ఆమెని షీనారు దేశానికి ఎత్తుకుపోతున్నారు. హల్లెలూయా. తీసుకెళ్ళి ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడదీస్తా ఉన్నారు. ఆమె చెప్పండి. ప్రియులారా, సంఘంలో మాత్రం ఉండకూడదు పాపము. ఆమేన్. దోషమూర్తి సంఘంలో ఉండకూడదు. ఇజ్రాయేలీల్ని దేవుడు తరమట్లా. ఇజ్రాయేలీల్లో ఉన్న దోషం అనే పాపమును దేవుడు తరిమేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనండి వ్యాపార లాభం సంపాదించుకుంటున్నటువంటి బబులోనుతో ప్రభు అంటాడు ప్రకటన గ్రంథములో, మహాబబులోను చూడండి 18వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 18. తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను. అదిగో షీనారు దేశం అంటే బబులోనే. ఇప్పుడు మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలం. ఆయన చూడండి ఒకసారి. మహాబబులోను అంటే లోకం. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు బబులోను అటువంటి షీనారు దేశం అనే లోకాన్ని చూసి ఈ లోక సంబంధమైన వ్యాపారాలన్నీ నేర్చుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. మనం ఈ లోకాన్ని చూసి మనం వ్యాపారాలు, ఈ లోక సంబంధమైన వ్యాపారాలు, ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన మానవ కల్పితాలు దేవుని బిడ్డలు సంఘము నేర్చుకోకూడదు. ఆమేన్. పెళ్ళిళ్ళప్పుడు మంగళ స్నానాలని చేస్తారు. అవసరమా? ఎప్పుడు స్నానాలు చేయనట్టుగా మంగళ స్నానాలట. ఏమండి, ఈ లోక సంబంధమైన కొన్ని ఆచారాలు మానవులు పెట్టిన పద్ధతులై, అవి దైవోపదేశాలుగా చేస్తూ ఉంటారు. అది అన్యాచారం, దేవుడు పెట్టింది కాదు. అవునా కాదా? నా మాట ఒకసారి చెప్పండి. అంటారు మీరు, అన్నా కొంతమంది చుట్టాలు బంధువులు వస్తారు కదా, మేము చేయదలుచుకోలేదు కానీ చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇది చేయొద్దా అని చెప్తారన్నా
అని చెప్తారు కొంతమంది. కాబట్టి ఏది ఏమైనా సరే మనం లోక సంబంధమైన ఆచారాలకి కొన్ని విషయాలు మనం చెప్పొచ్చండి వాళ్ళతో. ఇవి అన్య సంబంధమైన కార్యక్రమం కదా, మేము చేయదలుచుకోలేదులే అని చెప్పేసి అని మీరు ముందుకు నడిపించబడుతూ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక కొన్ని మనం చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మానవులు నియమించిన పద్ధతులు. 3 నెలల వరకు పెళ్ళిళ్ళు లేవు అన్నారంట. లోకంలో అయ్యగారు ఎవరు అంటారు కదా, 3 నెలల వరకు పెళ్ళిళ్ళు లేవన్నారు. ఈ నెలలోనే నేను 3 పెళ్ళిళ్ళు చేశాను. 3 నెలల వరకు పెళ్ళిళ్ళు లేవన్నారు, ఈ నెలలోనే 3 పెళ్ళిళ్ళు చేశాం. ఆమె మనకి ప్రతిరోజు మంచిదేనండి. ఏమండి ఇటు చూడండి, షటది ఏదన్నా ఉందా చెప్పండి అమ్మా, ఉందా? షట్ రోజు ఉందమ్మా, షట్ రోజు. ప్రతిరోజు యేసయ్య ఏం చెప్పారు? మంచి. సోమవారం మంచిదే, మంగళవారం మంచిదే, ఆదివారం అండి. హల్లెలూయా. ప్రతిరోజు మంచిదే. ఈరోజు మంచిది, రేపు చెడ్డది, గురువారం మంచిది, శనివారం శని. అలా అనుకునే వాళ్ళకి శని నిజంగా ఎదురైద్ది. ఆమె ప్రియులారా గమనించండి, ఇల్లుకు సంబంధమైనటువంటి ఆచారాలు, మానవులు పెట్టిన పద్ధతులు అవన్నీ. ఆమెన్. మానవులు పెట్టినవి కాదు అయ్యి. ఆ రోజు ఈ రోజు మంచిది, పంచాంగం చూడండి అయ్యా, ఈరోజు మంచిదే నా చూడండి అయ్యా. యేసయ్య ప్రతిరోజు మంచిదని చెబుతుంటే మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు మంచిదా, వచ్చే నెల మంచిదా, ఎల్లుండి మంచిదా అని ప్రత్యేకంగా అడుగుతారండి వెళ్ళి. దైవికమైన జ్ఞానం లేని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఆమేన్. కాబట్టి ప్రియులారు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన పోకడలు. ఒకరోజంటే ఒక ఆయన అండి, కొంతమంది ఆచారాలు ఎలా ఉంటాయి తెలుసా, కొంతమంది విధానాలు. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి ఏమంటే మాట్లాడితే నమ్ముతారండి. బతుకున్న వాళ్ళు మాట్లాడితే నమ్మరట. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎవరిలోనో జొరబడి నా కుమారుడా నువ్వు నాకు ఎంతో కీడు చేశావు, ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నా కోసం అందరికీ భోజనాలు పెట్టాలి నా కుమారుడు అని చెప్పేసి అని వేరే వాళ్ళ నుంచి వచ్చి వేరే ఎవరిలోకి జొరబడి మాట్లాడితే అవునా నా తండ్రి అని చెప్పేసి ఈయన అంటాం. ఏమండి బతికున్నప్పుడు చెప్తే నమ్మట్లే అంట. ఏమంటే ఎవరిలోనో జొరబడి వాళ్ళు చెప్పిన మాటలు అవి మాత్రం నమ్ముతుంది. చచ్చిన వాళ్ళు బతికి చచ్చిన వాళ్ళు ఎవరిలోనో జొరబడి వాళ్ళలో నుంచి మాట్లాడితే నమ్ముతారు. అంటే అదేంటి తెలుసా, వాళ్ళలో మాట్లాడింది దెయ్యం. చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చి మాట్లాడగలరా? అలా మాట్లాడేది మనుషులు కాదు. చెప్పండి, వాళ్ళలో జొరబడిన దెయ్యం. ఆమేన్. నమ్మాలి. దెయ్యమే మాట్లాడిద్దండి. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ వీళ్ళలో ప్రవేశించి ఇదిగో నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చేస్తే నా ఆత్మకు శాంతి, నా ఆత్మకు సంతోషం. పిచ్చి మొదలు కాదు, నేను లాసు చేయాలని, నేను నష్టపరచాలని, నిన్ను పాడు చేయాలని ఆ యొక్క ఆలోచనలని వాటిని నమ్మేసేసి వాటిని అనుసరించేయటం మొదలు పెడతారు మరి ఈ మనుషులు. జాగ్రత్త, చిన్నపిల్లల్లాగా ఉండకండి దేవుల్లో. ఆమేన్. ఏది దేవుని ఆత్మ, ఏది దెయ్యమా, దురాత్మ అని అర్థం చేసుకునే ఆ జ్ఞానేంద్రియాలు వచ్చునుగాక. దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. ఏది మేలు ఏది కీడు అనే వివేచించే జ్ఞానేంద్రియాలు కలిగిన ఎదిగిన బిడ్డలుగా సంఘం ఉండాలి. హల్లెలూయా. నా చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. కొంతమంది బాప్తిసం తీసుకోమంటే నేను అప్పుడు తీసుకుంటా, ఇప్పుడు తీసుకుంటా, తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అన్ని పెండింగ్ పెడతా ఉంటారు, లేట్ చేస్తూ ఉంటారు. ప్రతి నెల బాప్తిసాల కార్యక్రమం జరిగిద్ది. ఆమేన్. నిన్నటి దినాన ఒకరికి బాప్తిసం ఇచ్చాం, అంతకుముందు వారంలో ఒకరు ఇద్దరికి బాప్తిసాలు ఇచ్చాం. ఆమేన్.
దేవుని సన్నిధిలో తినబెట్టలారా తీసుకోవాలి. రక్షణ అనుభవాలతో మనం సిద్ధపడాలి. ఏదో ఆచారంగా తీసుకోవటం కాదండి. హృదయంలో మార్పు కలిగి దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ తీసుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. అది ప్రభు శరీరమైన ప్రభు రక్తమైన ఆచారంగా చేయక అది క్రమమైన రీతిలో మనం చేయాలి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చూడండి, ఇందాకలా చదివిన వాక్యం కంటిన్యూ చేయ. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా నేను ఆ. మహాబబులోను కూలిపోయెను మహాబబులోను కూలిపోయెను. కూలిపోయెను ఆ. అది దయ్యములకు నివాస స్థలమును. దయ్యములకు నివాసాలు. ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోకంతో సంబంధం పెట్టుకున్న వాళ్ళండి. దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే చూడండి, వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే దయ్యాలకు నివాస స్థానంగా మార్చబడతారు. జాగ్రత్త. ఆమేన్. దానితో సహవాసం చేసేవారు, అంటే లోకంతో సహవాసం చేసేవారు, లోకంతో స్నేహం చేసేవారు ఎలా ఉంటారంటే సాతానికి దయ్యాలకు నివాస స్థలంగా ఉంటారు. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. చూసారా, ఈ లోక ప్రేమల్లో పడిపోయి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారాల్లో పడిపోయి, అందుకనే బైబిల్లో యోహాను పత్రికలో ఒక మాట అంటాడు, ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో చాలామంది చిక్కుంటున్నారట. యోహాను పత్రిక 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 3. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అతని ఎడల ఎంత మాత్రం. 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా చూడండి, ఈ విధంగా చాలామంది ఏమంటే ఈ లోక సంబంధమైన జీవనోపాధి, ఈ లోక సంబంధమైన వాటి మీదే మనస్సు నిలిపి చాలామంది నష్టానికి గురవుతూ ఉన్నారండి. పేతురు పత్రికలో అంటాడు, నేడైనా రేపైనా ఒకానొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించిందో మీకు తెలియదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మనం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. కాబట్టి ఈ లోక సంపాదన కొరకు, ఈ లోకంలో అది పోగేసుకుందాం, ఇది చేసుకుందాం అనేటువంటి ఈ లోకం మీదే మనసు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఎక్కువ పెట్టక పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టి, దేవుని మీద మనసు పెట్టి దేవుని కొరకు మనం సిద్ధపడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేమా కూడా ఈ లోక స్నేహాన్ని చేసి భ్రష్టుడైపోయాడు, దేనికి పనికి రాకుండా అయిపోయాడు. కాబట్టి ఈ లోకంతో స్నేహం చేయకండి, ఈ లోకస్తులతో స్నేహం చేయకండి, ఈ లోకానికి వేరే బ్రతకండి, ప్రత్యేకంగా జీవించండి. ఈ లోకం మీద మనసు పెట్టుకోకండి. మనం పరలోకానికి సంబంధించిన వారం, ఈ లోకానికి సంబంధించిన వారము కాదు, పరలోకానికి సంబంధించిన వారం. మన దేశం ఈ దేశం కాదు, మన దేశం పరలోక దేశం. కాబట్టి ఈ లోకమే శాశ్వతం అనుకోకండి, ఇదే ఇంకా నాకు అన్ని సర్వస్వం అనుకోకండి. పరలోకం అనేది మనకి శాశ్వతం. ఆమేన్. దాని కొరకు మనం సిద్ధపడాలి. దాని కొరకే ఈ ప్రార్థన, దాని కొరకే ఈ వాక్యము, దాని కొరకే ఇటువంటి సహవాసము, మనం ఆ యొక్క దైవికమైన ఉపదేశ క్రమాలు, ఈ బోధన అక్కడికి మనం చేర్చబడాలని, ఆ దేశంలో మనం ప్రవేశించాలని దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలలో, ఈ లోక సంబంధమైనటువంటి ధనమోసములో, ఈ లోక సంబంధమైన మర్యాదలలో, ఈ లోక సంబంధమైన మాలిన్యములో, ఈ లోక సంబంధమైన రకరకాల వ్యాపారాలలో
ఈ లోక సంబంధమైన ఉద్యోగాలలో పూర్తిగా వాటి కొరకే పరిమితం అయిపోకుండా, మునిగిపోకుండా, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దేవుల్లో సిద్ధపడాలి, నేను దేవుల్లో ఎదగాలి, మార్పు చెందాలి, దేవుని కొరకు ఆయుత్తపడాలనేటువంటి తపనతో మనం సిద్ధపడదాం గాక. పరలోకం మీద దృష్టితో, పరలోకం మీద ఆశతో, ఎప్పుడు ప్రభు వస్తాడా, ప్రభుతో ఎత్తబడాలనేటువంటి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉందము గాక. అందుకనే కొలస్సీ పత్రికలో అన్నాడు, ఆఖరిగా మాట చెప్పి ముగించుకుందాం. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు ఉన్నాడు, కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు, అదిగో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాము. హల్లెలూయా. 2 చేతులు ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. కొంచెం ఇంకొక టెంపో పెంచండి. వాల్యూ పెంచమంటే పెంచుతున్నారు మీరు, తగ్గించమంటే తగ్గిస్తున్నారు మీరు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బిగ్గరగా మనం ఆయన్ని స్తుతించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన ముందుంది కనుక అందరూ పరిశుద్ధతతో, దేవుని సంఘములో పరిశుద్ధత ఉండాలి, దోషము ఉండకూడదు. పరిశుద్ధతే, యథార్థతే, నీతే వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి. అందుకనే దేవుడు ఆ యొక్క స్త్రీ, గంపలో కూర్చున్నటువంటి ఆ యొక్క స్త్రీ దూరంగా బబులోను దేశానికి తీసుకెళ్ళిపోతున్నాడు. సంఘములో ఆ దోషం ఉండకూడదని, దేవుని సంఘములో పరిశుద్ధత, నీతి ఉండాలి.